మా గత 30 ఏళ్ల చరిత్ర తీసుకోండి, 40 ఇయర్స్ తీసుకోండి మీరు, ఎప్పుడు వైస్ వర్సాగా వెళ్తుంటాయి. 2 ఆపోజిట్ డైరెక్షన్స్‌లో వెళ్తుంటాయి. ఇప్పుడు మల్టీ అసెట్ ఫండ్‌లో మనం పెడతాం గోల్డ్, అలాగే ఈక్విటీ పెడతాం. ఎప్పుడైతే ఈక్విటీ పెరిగిందో అందులో ఉన్న గోల్డ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే గోల్డ్ పెరిగిందో అందులో ఉన్న ఈక్విటీ తగ్గిపోతుంది. సో ఎప్పుడు మీకు పెద్ద రిటర్న్స్ అయితే రావండి. సో కాబట్టి మల్టీ అసెట్ ఫండ్ గురించి మీరు అంత ఎక్కువ కాన్సంట్రేషన్ చేయకండి. మీరు దానికంటే కూడా ఎస్ఐఎఫ్ చూడండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ మనకి చూస్తే మల్టీ అసెట్ ఫండ్లో పెట్టే వాళ్ళందరూ కూడా అబౌట్ 10 lakhs వాళ్ళే ఎక్కువ మంది పెడతారు. సో మీకు కనుక అవకాశం ఉంది కాబట్టి 10 lakhs అండ్ అబౌవ్ బెటర్ మీరు ఎస్ఐఎఫ్ మూవ్ అయిపోండి. సో మీకు తద్వారా చూస్తే మీకు స్టాక్ మార్కెట్లో కూడా వాళ్ళు చాలా బాగా చేస్తారు. పర్ఫార్మెన్స్ రాబోయే రోజుల్లో కనిపిస్తుంది మీకు ఆ విషయం. సో అట్లాగే ఈక్విటీ ఎస్ఐఎఫ్స్ కొన్ని ఉన్నాయి, అలాగే క్వాంట్ వాళ్ళది ఈక్విటీ ఎస్ఐఎఫ్ ఉంది. అది కూడా మేము కొంచెం రికమెండ్ చేయొచ్చండి. ఎందుకంటే మీకు తెలుసు క్వాంట్ వాళ్ళు చాలా రిస్కీగా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు. ఎస్ఐఎఫ్ లాంటివి ఈక్విటీలో వాళ్ళు కనుక వచ్చారు అంటే కొంచెం ఇంకొకటి ప్లస్ పాయింటే ఉంటుంది. ఎస్పెషల్లీ బుల్ మార్కెట్స్లో వాళ్ళు చాలా పర్ఫామ్ బాగా చేస్తారు అనుకుంటున్నాము. సో అలాగే మీకు చూస్తే వేరే అసెట్ వాళ్ళు కానీ కొంతమంది వస్తున్నారు. మనకి ఏంటంటే ఎస్ఐఎఫ్లో హెలాయిస్ కంపెనీ కూడా రాబోతుంది, ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉంది, పిఎంఎస్ కూడా చేస్తారు వాళ్ళు. సో చాలామంది ఎస్ఐఎఫ్ కొత్తగా ఈక్విటీ ఎస్ఐఎఫ్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి రాబోయే రోజుల్లో. సో కాబట్టి ఎస్ఐఎఫ్స్ 10 lakhs కనుక మీ దగ్గర ఉంది అంటే మాత్రం కళ్ళు మూసుకొని ఎస్ఐఎఫ్లోకి వెళ్ళిపోండి. అది ఈక్విటీ కావచ్చు, లేదంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్ లాంటివి కూడా కావచ్చు. సో ఈ రెండు కూడా మంచి రిటర్న్స్ వస్తాయి మనకి దీర్ఘకాలంలో అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.